గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మా బ్రేక్ఫాస్ట్ టైం అండి. ఇవాళ కొంచెం నూనె ఎక్కువ వేసాను కదా, ఈ స్పూన్తో 6 స్పూన్లు వేసినట్టున్నా. అటుకుల ఉప్మా చేస్తున్నానండి. ట్రెడిషనల్ అటుకుల ఉప్మానే కొంచెం మార్చి ఇలాగ వెజిటబుల్స్ వేసి చేస్తాను. ఆనియన్, మిర్చి, కొత్తిమీర, బ్రోకోలీ అండ్ టొమాటో, 1 టొమాటో అండ్ మొన్న మనం పాస్తా చేసిన రోజు తెచ్చిన క్యాప్సికంలో ఈరోజు యాక్చువల్లీ నేను ఇదే కూర చేద్దామని అన్నీ ప్రిపేర్ చేశాను. ఇది ఒక ఫ్రై లాగా చేసుకుందాము ఆయిల్ లేకుండా అని. సో దానిలోనే కొంచెం తీసుకొని వేసాను. కరివేపాకు, వెరీ లిటిల్ క్వాంటిటీ పుదీనా. మా గార్డెన్ పుదీనా చాలా బాగుంటుంది, అందుకని తెచ్చాను. ఇది అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం పేస్ట్ నేను ఫ్రెష్గా చేసుకున్నాను. ఎండుమిర్చి ఇష్టం ఉంటే వేసుకోండి, లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను, పెద్ద పాత్ర కదా. హీట్ కన్సిస్టెన్సీ అలాగే ఉండాలి అంటే, కొంచెం తొందరగా చేయాలి అంటే మీడియం. కుండ బాగా కాలనిచ్చి పొగలు వచ్చేటప్పుడు ఆయిల్ వేయొద్దండి ఎప్పుడు కూడా. సిమ్లో పెట్టి వేడి చేసుకొని కానీ ఒక హాఫ్ మినిట్ మీడియంలో పెట్టి వేడి చేసుకొని తుడుచుకోండి, తడి తుడుచుకొని అప్పుడు ఆయిల్ వేసుకొని అప్పుడు మొదలు పెట్టుకోండి వంట. జస్ట్ హీట్ ఎక్కాలంటే. ఇది సగం కూడా కాలినప్పుడే పల్లీలు వేసుకోవాలి. పల్లీలకి కొంచెం టైం పడుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పాను, పొద్దున వీడియోలో చెప్పాను, ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్. మా ఊర్లో మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్, డైరెక్ట్ వేసేస్తున్నా. ఎన్ని తీసుకున్నాను? కాజు ఒక 15 తీసుకున్నా. ఎలా వేసిన అన్నీ బాగుంటాయండి. ఈ మంచిగా ప్రాపర్గా తాళింపులో కాలిందంటే మా బుజ్జిగోళ్ళకి ఫుడ్ పెట్టా, టప్పా తింటున్నాయి. ఆ సౌండే అది, పొడుస్తున్నాయి అన్నమాట బొచ్చలు. ఉప్మాలో తాళింపు, అల్లం కాలిన స్మెల్, కరివేపాకు, కరెక్ట్ సాల్ట్, కరెక్ట్ కారము, సాఫ్ట్నెస్, అదే టేస్ట్. అయితే నేను నీళ్లు పోస్ట్ చేయను, రవ్వ ఉప్మా చేసినట్టు నీళ్లు పోస్ట్ చేయను. జస్ట్ డోర్ పెట్టి వస్తా, ఎందుకంటే ఈ సిరిగాడు అక్కడే తిరుగుతుంది, నాకేమో హెయిర్ పడతాయని భయం అన్నమాట. ఇక్కడ రాకు ప్లీజ్, అట్లా చేయకు తిరమా. మంచిగా ఈవెన్గా కాలండి, రెడ్గా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం. ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి వేసాను. మన తోటలో ఒక 7-8 వేసినా కూడా కారం చాలదు, బట్ 6 వేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మళ్ళీ ఇవి పర్లేదు, వేయకపోయినా పర్లేదు.
కొద్దిగా సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను, మళ్ళీ ఇంకో 1 స్పూన్ వేస్తాను నీళ్ళల్లో కాదు, ఇవన్నీ వేసాక. సో మనకి ఈ ఉప్మాలో నీళ్ళు బండిలో పోసి కాసే పని ఉండదు. ఇదిగో ఈ సరంజామ రెడీ చేసుకున్నా, వాటర్ అండ్ మెత్తర్ అండ్ అటుకులు, పోహా, దొడ్డ అటుకులు తీసుకోనండి, బాగుంటుంది. పేపర్ అటుకులు అయితే క్లీన్ చేసేసుకొని దీనిలో వేసుకొని దీనిలో వేగనిచ్చి జస్ట్ నీళ్ళు చల్లుకోవటం అంతే, సాల్ట్ కలిపి నీళ్ళు చల్లుకోవటం చాలా బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. కాకపోతే నేను గట్టి అటుకులే తీసుకుంటా. ఇదంతా ఎడిటింగ్లో పోతుంది, అందుకే అమీర్పేట ఎడిటింగ్. నిన్న వర్షంలో ఈవినింగ్ అమీర్పేటకి వెళ్ళాను, వీడియో తీసే దారిలో. మళ్ళీ ఎందుకులే, అందరికీ తెలిసిందే, రోజు అందరు చూసేదే దారులు, కొత్త ఏం కాదు హైదరాబాదులో. మా ఇంటి నుండి అమీర్పేట ఏం కొత్త ఏం కాదు. ఒక 10 మినిట్స్ వీడియో తీసా కానీ మళ్ళీ అదేం పోస్ట్ చేయలేదు. కానీ నేను వెళ్ళిన టైం రాంగ్ టైం, 7కి వెళ్ళాను, 6:30, 7కి వెళ్ళాను. చాలా వేకెంట్ ఉన్నాయి ఏంటండి, చాలా అసలు నేను అనుకున్న వెళ్ళిన షాప్ లేవు. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఎడిటింగ్ నేర్చుకుందామని వెళ్ళా, ఫోటోషాప్ అండ్ ఎడిటింగ్. తర్వాత ల్యాప్టాప్ సెలెక్షన్ అయ్యింది, తీసుకుందామని వెళ్ళాను. బట్ వాడు ఆ కాన్ఫిగరేషన్ అది ఇదంతా చెప్పి 50,000 అన్నాడు. నా బడ్జెట్ వచ్చి 40,000. ఇదిగోండి, చక్కగా ఆనియన్ వేగినాయి. ఇప్పుడు బ్రోకోలీ వేస్తా. వీటిలో పెద్దది ఇదే కదా, కొంచెం ఆగాల్సింది ఇదే కదా, ఇది వేస్తా. ఇలా చేసి చూడండి, వెరైటీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అన్నీ రెడీ చేసుకొని 15 మినిట్స్ బ్యాకే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. పూజ అయిపోవటం వెంటనే వచ్చేసి స్టార్ట్ చేస్తున్నా. అంతలోకి ఫ్రిడ్జ్లో మిర్చి కట్ చేసుకుందామని చూస్తే నల్ల మిర్చి ఉన్నాయి. ఎప్పుడు తెచ్చానో కూడా తీసి అవతల పడేసాయి. అమ్మ 15 డేస్ అయిపోయింది, లేకపోతే 2 వారాల క్రితం సంతలో తీసుకునే, అర్థం కాలే, మెత్తబడిందండి మంచిగా. తీసి పడేసేసాను, పాతవన్నీ తీసేసి క్యాప్సికం పైకి వెళ్ళి ఒక దాదాపు ఇవన్నీ కోసుకొచ్చా. ఆకులు భలే ఉన్నాయి, ఎంత తాజాగా ఉన్నాయంటే. ఇది ఆల్ స్పైస్ లీఫ్, ఇవి ఒక 4 తెచ్చాను. ఇవి బజ్జీలాకు, వామాకు. ఇంకా మిర్చి అయితే చెప్పొద్దు, ఎంత బాగున్నాయో. పుదీనా, మిర్చి ఇవన్నీ కూడా చాలా తాజాగా అనిపిస్తున్నాయి. మన ఇంటి పంట, మన తోట పంట, మన ఇంటి వంట, దేని మించింది లేదండి. బతికిన నాళ్ళు హెల్తీగా ఉంటే చాలు. బద్ధకం వదిలేసి హెల్తీగా మంచి వంటలు చేసుకొని. టమాటో ఇప్పుడు సాల్ట్ వేస్తే చూడండి. దీనిలో వాటర్ ఉంటుంది కదా, కొంచెం శుద్ధంగా పడ్డా సాల్ట్ కరిగిపోతుంది, డోంట్ వరీ. జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గలిద్దాము మూత పెట్టేసి. కారానికి మనకే ఉంటుంది ఇప్పుడు. ఈలోపు ఇది రెడీ చేసుకుంటా. ఏదో వీడియో కోసం చిన్నగా చెప్తూ చేస్తున్నా కానీ చేయదిరిగిన వాళ్ళైతే కరెక్ట్గా దీన్ని 5 మినిట్స్లో చేస్తానండి. రెడీమేడ్ పోహాల కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. నేను అందాజుగా వేసేసాను. మేబీ
ఒక పావు కిలో వేసినట్టున్నాను. ఇలా ఒకసారి శుభ్రంగా అనుకోండి మంచిగా. ఏం లేదు, నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. అయినా నీళ్ళు మురిగ్గానే ఉంటాయి. అల్లము పచ్చిమిర్చి ఘాటు బాగానే పడుతుందండి. నేను మీకు ఎలా తీసి చూపెడుతున్నానో చూడండి. పిండటం లేదు, పిండి పొడాటుకుల్లాగా పులిహోరలాగా చేసుకునేది వేరు. ఇది కొంచెం నేను అలా నీళ్ళు అలా జారనిచ్చేసి నెట్లోకి తీసుకున్నాను. దీన్ని ఏమంటారబ్బా, చెన్నెల్లేదో అంటారు. చూడాలి, డౌట్ వచ్చిందంటే చూడటమే అండి. గుర్తు పెట్టుకొని, చెన్నెల్ అంటే గరాట, అన్నెల్ అంటే గరాట. ఇదిగోండి ఇలా వేసుకున్నాను. ఇంకా మంచి వేగిన వాసన వస్తుంది చూడండి. ఈ స్టేజ్లో పసుపు వేసుకోవాలి. ఎక్కువ వద్దు, మరీ పచ్చగా బోరింగ్ వద్దు, ఒక మోడరేట్గా, చాలా తక్కువ. కొంచెం జీలకర్ర పొడి వేసిన, దీనిలోనే వేస్తున్నాను చూడు. ఇప్పుడు పుదీనా కరివేపాకు వేసాను. ఎందుకు స్టార్టింగ్లో వేయలేదు అంటే వీటన్నిటితో పాటు కాది ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. ఎక్కడైనా ఆయిల్ ఉందా? ఇందాకంత ఆయిల్ వేసినట్టు అనిపించింది. ఆ వెజిటబుల్స్ వేయగాలంటే ఆ మాత్రం కావాలి. ఇప్పుడు బయటకు వదులుతుంది. ఇప్పుడు నేను మన అటుకుల గారిని పిండకుండా వేస్తున్నా చూడండి. పిండితే ఇలా నీళ్ళు వస్తాయి, పిండితే ఇలా నీళ్ళు వస్తాయి. బట్ యాజ్ టీజ్ తీసుకొని వేసేస్తున్నా. ఎంత టేస్టీ అంటే ఇప్పుడు మనం మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకోవాలి. సో ఈజీ అండ్ టేస్టీ. చాలామంది పోహా పొడి పొడిగా తింటారు, కానీ నాకు ఇలా మంచిగా తడిగా ఉప్మాలాగా అండ్ ఈ కన్సిస్టెన్సీలో తినడం ఇష్టం అండి. దీనికి అమ్మ ఉప్పు అయితే అయ్యా నిమ్మరసం అండి. అది లేనిది ఈ అటుకులు ఉప్మా చేసుకున్న వేస్ట్. పాపం ఏ నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని అడ్జస్ట్ అవ్వాలి తప్పదే. నేను అసలు సాల్ట్ చూడట్లా, బట్ సాల్ట్ వేస్తాను, నాకు తెలుసు. చూస్తాను ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. లిటిల్ బిట్. ఇది పొడి పొడిగా ఉంది కాబట్టి సాల్ట్ బాగానే కరుగుతుంది. నేను తిప్పుతానే ఉంటాను కాబట్టి ఎక్కడైనా శుద్ధలు పడ్డా అడ్జస్ట్ అవుతుంది. లేదు కొంచెం వాటర్ అట్లా తీసుకొని, కొంచెమే వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్న పర్లేదు.
నా దగ్గర బిర్యానీ ఆకు, ఆల్ స్పైస్ ఆకు, ఈ బిర్యానీ ఆకు, ఇది ఆల్ స్పైస్ ఆకు ఇవి ఉన్నట్లు ఇలాచీ ఆకు కూడా ఉంది. నిన్న మొన్న కుండీలన్నీ సర్దాను ఇటు అటు అటు ఇటు చక్కగా ఒక చాటును దాక్కొని అది 2 మందార చెట్లకు సందులో ఎప్పుడు పెట్టాను, 3 months దాకా పెట్టాను. ఇన్నాళ్ళు టచ్ చేయలేదు కదా, చాలా బాగా పెద్ద గుమ్మటం అయిపోయింది. బాగుంది. కొయ్య బుద్ధి కాల తెచ్చుకుందాం అనుకున్న పొద్దున ఛాయ్లో వేసుకోవడానికి. ఆఫ్ చేశానండి. టేస్ట్ ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడే కూర్చొని తినాలనిపిస్తుంది. అండ్ ఇంకెందుకు లేట్, ఇది మా లంచ్ అనమాట. ఇంకెంతకన్నా తినలేండి, ఏదో ప్లేట్లో పెట్టుకున్నా కూడా. చూడండి, ఒక 1 minute వేడిపోనిద్దాం, నిమ్మరసం పిండుదాం. లేదు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి తెలుసా, వెంటనే గిన్నెలోకి మార్చుకొని ఏ కడాయిలో అయితే చేస్తామో, నాన్ స్టిక్ ఆరు మట్టి ఆరు అల్యూమినియం బాండి ఏదైతే చేస్తామో దానిలో నుండి ఇమ్మీడియట్గా ఒక బౌల్లోకి మార్చుకొని అప్పుడు మాత్రం నిమ్మరసం పిండుకోండి. నేను ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్గా దీనిలో పిండా నాకు చేదు రావచ్చు, గ్యారంటీ చెప్పలేను. ఎప్పుడైతే ఈ వేడి ఎక్కువ ఉంటుందో నిమ్మరసం చేదు వస్తుందండి, కానీ ఫుడ్ మీద రాదు. బ్రొకోలీ ఎంత బాగా మెత్తగా ఉడికిందో చూడండి. యమ్మీ. ఇవి అడిషనల్ అనమాట. క్యాప్సికమ్ 3 రకాలు అండ్ బ్రొకోలీ ఇవి అడిషనల్. మిగతా అన్నీ యాస్టీజ్గా వేసుకోండి. అల్లం తురిమేసుకోండి, నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ ఉంది కాబట్టి వేసాను. ఇప్పుడు మన కొత్తిమీర బాబు. ఇంత పచ్చి క్యాప్సికమ్ మీరు తింటేమో నేను తింటా, సో నా ఫుడ్లో వేసుకున్నది నా అడుగు ఉందన్నమాట. వన్ మినిట్ దాటింది. ఓన్లీ ఫుడ్ మీద పడేటట్టు కలిపి వెంటనే కలిపి పాత్రలో మార్చేస్తాను. నేను ఫస్ట్ నాకు వేసుకున్నాను. నేను లిటరల్లీ సి విటమిన్ బాగా తింటాను. హాఫ్ చెక్క నో ప్రాబ్లం, నాకేం పెద్ద అనిపించదు. మార్నింగ్ హెర్బల్ టీలో హాఫ్ చెక్క 2 స్పూన్ల తేనె ఆల్రెడీ పొట్టలోకి వెళ్ళిపోతాయి పొద్దున్నే. నా దగ్గర నిమ్మకాయలు పిండేది కూడా ఉందండి, ఇదిగో మీకు చూపెడతా. చాలా మంచిదే ఉంది, ఫైబర్ది. డాడీ ఎప్పుడో వస్తా కొనుక్కొచ్చారు, ఎగ్జిబిషన్లో కొన్నానమ్మా అని. వాడను అంతే, ఇది అలవాటు అయిపోయింది ఇలాగా. అంటే కొంచెం ఫినాన్స్ సంఘానికి ప్రెసిడెంట్లం కదా, లాస్ట్ బొట్టు వరకు పిండేద్దామని ఇది ఒక ఆశ అనమాట. అటుకుల ఉప్మాకి చాలా బాగా, అటుకుల పులిహోరకు కానీ అటుకుల ఉప్మాకి కానీ బాగా నిమ్మరసం పడుతుంది. ఇంకా నేను ఈ స్టేజ్లో తిప్పాలి, అడుగుకి వెళ్ళిపోయింది పాత్రకు అంటుకుంది అంటే మళ్ళీ చేదు వస్తుంది. అయిపోయింది. ఎన్ని 2 పిండాం. ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. పుట్టగొడుగుల కోసం పుట్టలమ్మట, గట్టులమ్మట, కంచెలమ్మట. చిచ్చి కంచెలంటే వేరే గుర్తొస్తున్నాయి కానీ పుట్టలెక్కగలవా నరహరి, పుట్టగొడుగులు కోయగలవా, పుట్టగొడుగులు సాధిస్తే నేను పెంట చేస్తాను నరహరి
అయ్యో సారీ నరహరి గారు నసీబు. వాడి పేరు దాని పేరు వెచ్చలవిడిగా వాడలేదు కానీ నసీబ్ నసీబ్ అని తెగ వాడుతున్నామండి. నసీబ్ ఖరాబ్ హో గయా ఇస్లియే నసీబ్ సే అడ్జస్ట్ హో గయా. అబ్బా నా బట్టలు హిందీ ఎంత బాగా వస్తుందా. ఇదిగో పెద్దగా అంటుకోలేదు చూడండి, బాగుందా. యమ్మీ యమ్మీ అటుకులు ఉప్మా రెడీ. పోహా అయితే పొడి, ఇదైతే తడి తడిగా జస్ట్ నీళ్ళలో వేసి 2 సార్లు కడిగి, ఫస్ట్ టైం నీళ్ళు వంచేస్తే మురిగ్గానే ఉంటాయి, సెకండ్ టైం నీళ్లు పోసి దానిలో చేతితో తీసుకొని ఇలాగా నెట్లో వేసుకోండి. 2 మినిట్స్లో నీళ్ళన్నీ కారిపోయినాక మనం ఏదైతే వేయించుకుంటామో కూరగాయలు ఉల్లిపాయలు అవన్నీ వేయించుకుంటాం ఆ తాళింపులో అది వేసుకోండి. ఈ ప్రొసీజర్ కరెక్ట్ ఫాలో అయితే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అటుకులు ఉప్మా మీ సొంతం. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కన్నా బాగా కుదిరితే నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భజనలాగా చెప్తున్నాను చూడండి. షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి, తెలియని వాళ్ళకి కూడా, అవసరం ఉన్న వాళ్ళ పిల్లలకి. సో బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.